అక్క 1 గ్లాస్ బటర్ మిల్క్ ఇవ్వండి. సార్ మీరేంటి ఇక్కడ? ఒక ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఇంటర్వ్యూనా? అదే కంపెనీ మూసేసిన విషయం నాన్నకు తెలియదు. ఇప్పుడు లైఫ్ కంటిన్యూ అవ్వాలంటే ఒక ఉద్యోగం సంపాదించాలి. నమస్తే సార్. బాబు నీ గురించి అంతా చెప్పాడు. ఇక్కడ ఖాళీగా ఉన్నది ఒక్క సేల్స్ మ్యాన్ పోస్ట్ మాత్రమే. నీ పని ఏంటంటే ఇక్కడ తయారయ్యే గార్మెంట్స్ ని బయటికి తీసుకెళ్లి ఆర్డర్ పట్టుకోవాలి. నీ విజిటింగ్ కార్డ్ లో సేల్స్ మ్యాన్ వేసుకున్నా, సూపర్వైజర్ వేసుకున్నా నాకే అభ్యంతరం లేదు. కానీ ఈ జాబ్ చాలా కాంపిటేటివ్ జాబ్. గొడ్డులాగా పని చేయాలి. తప్పకుండా సార్. రేపు పొద్దున్నే వచ్చి పనిలో జాయిన్ అయిపో. ఓకేనా? వస్తానయ్యా. బాలున్నా హాయ్ వదినా. కుమార్, నాన్నగారు ఎలా ఉన్నారు? గుంటూరులో నా పేరున ఫ్లాట్ ఉంది. నువ్వు నాన్న అక్కడికి వెళ్ళుంటారాదు? అదేం వదిలే వదినా. ఇక్కడుండి ఏ పని చేసినా ఎవరికి తెలియదు కదా. నీ అకౌంట్ చెక్ చేసుకో, అందులో కొంత డబ్బేశాను. అయ్యో వద్దు, బట్ కొంచెం పరా. కుమార్, నీకు పని దొరికిందని తెలిసింది. ఈ పనితోనే సమస్య తీరదు కదా. అలా అనుకునే నిన్ను నమ్మి మోసపోయాను. అది అప్పుడు. కానీ నేను ఇప్పుడు చిన్న కుటీర పరిశ్రమ మొదలుపెట్టాను. ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళు చేసే హ్యాండీక్రాఫ్ట్స్ కొన్ని లాభానికి అమ్ముకునే చిన్న బిజినెస్. నువ్వు కొట్టిన తర్వాత నేను పూర్తిగా మారిపోయానురా. అయితే నన్నేం చేయమంటావు? ఏమి చేయొద్దు, నా పార్ట్నర్గా ఉంటే చాలు. నాకు పార్ట్నర్షిప్ వద్దు, ఏ తొక్కా వద్దు. నాకు కావాలి. దానికి నీ డబ్బు వద్దు, నీ పర్మిషన్ వద్దు. రే ముస్తఫా, இங்க 555 சிகரெட் கிடைக்குமா? இல்லைங்க சார். ఎక్కడ దొరుకుతుందో తెలుసా? తెలియదుங்க సార్. సార్, పక్క వీధిలో ఒక డ్యూటీ ఫ్రీ షాప్ ఉంది. మీకు అవసరమైతే అక్కడ దొరుకుతుంది. ఓహో, ఎక్కడుంది? ఎడం వైపుకు తిరిగితే అక్కడ ఒక గుడి ఉంటుంది. దానికి పక్కనే ఉండండి, నేనే వచ్చి చూపిస్తాను. మీరు తెలుగువారా? లేదు, మా ఆవిడది పాలకొల్లు, అందుకని కొంచెం తెలుగు తెలుసు. కానీ తను ఇప్పుడు లేదు, చనిపోయి 5 సంవత్సరాలు అయింది. అయ్యో పాపం. మీ పేరేంటి? పెరుమాళ్ళండి. నేను విన్సెంట్. సార్ ఇక్కడికి పర్చేస్ కోసం వచ్చారా? కాదు, మా వాడికి ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది. ఓహో. 555 కాల్చి చాలా రోజులు. మీరు ఒకటి కలుస్తారా? అలవాట్లేదు, కానీ మీకోసం ఒకటి. మీరేం చేస్తుంటారు? సార్, నేను ఒక టైలర్ని. నేను టైలర్నే మొదట్లో, ఆ తర్వాత బిజినెస్ మొదలు పెట్టాను. ఓ, కానీ నాకు పని లేదు సార్. ఫ్యాక్టరీలో చిన్న యూనియన్ ప్రాబ్లం.
కానీ నా కూతురు మాత్రం పనిచేస్తోంది. ఏం పని? ఒక కంపెనీలో అకౌంట్స్ ఆఫీసర్గా చేస్తోంది. ఈ ఏరియాలోనే ఉంటున్నారా? లేదు సార్, కొంచెం డిస్టెన్సే, రోజు బస్సులో వచ్చి వెళ్ళాలి. అంటే మీకు ఇప్పుడు పని లేదు. అయితే మనం ఓ పని చేద్దాం, మా వాడి ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ ఏదైనా వేకెన్సీ ఉందేమో చూద్దాం. అయ్యో సార్, మీరు ఆ పని చేస్తే నాకు సాయం చేసిన వాళ్ళు అవుతారు. చూద్దాం రండి పెరుమాళ్. ఏ సెక్యూరిటీ, పొద్దున్న ఏమిటి నిద్ర? గుడ్ మార్నింగ్ సార్. రండి లోపలికి రండి. వెళ్ళు ఓనర్ని పిలు. ఓకే సార్. హాట్గా ఉంది కదా, ఏసీ ఆన్ చేస్తాను. కూర్చోండి. మీరేం దిగులు పడకండి, అంతా సర్దుకుంటుంది. సరే సార్. మీరెవరండి? కుమార్ ఎక్కడా? కుమారా? అదెవరు? ఇంతకు ముందునే ఎండీని కలవడానికి వచ్చి ఉంటారు. సార్, ఇది కొత్త మేనేజ్మెంట్. ఐఎమ్ ద ఓనర్. కుమార్, ఐఎమ్ హిస్ ఫాదర్. సారీ సార్, పాత మేనేజ్మెంట్కి మాకు ఏ సంబంధము లేదు. సారీ, నా తప్పే. ఇట్స్ మై ఫాల్ట్. ఏంటి ఏం చూస్తున్నారు? సినిమా చూస్తున్నారా? వెళ్ళి పని చేయండి, వెళ్ళండి. దిగులు పడకండి సార్, ఏదో మిస్టేక్ జరిగింది అంతే. రండి వెళ్దాం. నానా, నానా, నాన్న. భయపడ్డాను. ఎందుకు లైట్ కూడా వేసుకోలేదు? సరేరా, స్పెషల్ బిర్యానీ తీసుకొచ్చాను. అండ్ యువర్ ఫేవరెట్ సోల్మేట్. ఏమైంది? ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం లేదు. నీ బిజినెస్ అది ఎలా ఉంది? బిజినెస్ బ్రహ్మాండంగా జరుగుతోంది. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అవి కరెక్ట్గా వస్తున్నాయా? ఓ, బాగానే వస్తున్నాయి. ఏ దేశాలకి మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? అది అన్ని దేశాలకి. అమెరికా, యూరోప్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ అన్ని చోట్లకి వెళ్తున్నాయి. నా ఊహ కరెక్ట్ అయితే మనం పంపించిన సరుకు అక్కడ చేరుకోగానే వాళ్ళు మన అకౌంట్లోకి క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తారు. దాన్ని ఎల్సీరేగా అంటారు. సూపర్ నాన్న, ఇవన్నీ తెలుసా నీకు? అంటే నా కొడుకు డబ్బు సంపాదన మొదలు పెట్టాడని అర్థం. అవునన్నా. ఊహ తెలిసిన నాటి నుండి నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. చేతిలో డబ్బులుండి నీ మీద అమితంగా ప్రేమ ఉన్నందువల్ల నీవన్నీ అల్లరి చేస్తలేని ఊరుకున్నాను. బట్ ఇప్పుడు ఈ స్థితిలో కూడా నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. నాన్న, ఇంతకు ముందు నేను చాలాసార్లు మోసగించాను. కానీ ఇప్పుడు నేను పూర్తిగా మోసపోయాను. నాకంటే ఏదో ఒకడిని నేను కళ్ళు మూసుకొని నమ్మాను. ఈ మాట అప్పుడే నాతో చెప్పుండొచ్చు కదా. అసలే కృంగిపోయాను. నీతో ఎలా చెప్పగలను? అది విని నువ్వు ఎలా తట్టుకోగలవు? ఏమీ లేకుండా జీవితం మొదలు పెట్టాను. ఎన్నో రోజులు పస్తులున్నాను. బస్సుకు కూడా డబ్బులు లేకుండా ఎంత దూరం నడిచారో నాకు మాత్రమే తెలుసు. వర్షం వచ్చి వేసుకున్న చొక్కా తడిసిపోతే కనీసం మార్చుకోవడానికి మారు చొక్కా లేకుండా కష్టపడ్డానురా. మీ జనరేషన్ వాళ్ళు ఈ కష్టాన్ని ఊహించరు కూడా ఊహించలేరా. ఆ రోజు అన్ని కష్టాలు పడ్డం వల్లే ఈ రోజు ఇలా భూకంపం వచ్చినా తట్టుకుని నిలబడగలుగుతున్నాను. అలాంటి నా దగ్గర అన్ని దాచేసి నువ్వు ఒక్కడవే కష్టపడి నన్ను సంతోషపెట్టడానికి పడరాని పాటలు పడుతున్నావు, అవునా? పెద్ద తెచ్చాడు స్పెషల్ బిర్యానీ, సిగరెట్. డబ్బు సంపాదించడం కోసం గుడ్డిగా దాని వెనక పరిగెత్తాను. ఏది ఏమైనా సరే నువ్వు మాత్రం నాలా పరిగెత్తకూడదురా. గుక్కెడు గంచి తాగి నన్ను గుడిసెలో పడుకోమన్నా కూడా సంతోషంగా పడుకోగలను.
ఇన్నాళ్ళు లగ్జరీగా బతికిన తండ్రి కొడుకులు కొన్నాళ్ళు కష్టాలు అనుభవించాలి నా దేవుడు ఆశపడితే అలాగే కష్టాలు అనుభవిద్దాం. దాని తెంపోయిందిరా. అందుకని ఈ ఫ్లాట్తో సహా అన్ని ఆడంబరాలకు ఇవాటితో మంగళం పాడేద్దాం. ఉన్నంతలో బతుకుదావరా. అన్నీ పోగొట్టుకున్న వాడిని కష్టాలు మాత్రం ఏం చేస్తాయిరా? నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు.